ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించారు. కృతజ్ఞత ఒక్కటి తప్ప మన యొద్ద ఆయన ఏమీ కోరుకోవట్లేదు. కనుక అనుదినము ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు మనము మానగా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా దేవుడు మరింతగా మనకు మేలు చేస్తాడు. మరింతగా ఆయన మనకు సహాయకుడిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక చక్కటి మాటను గమనించాలి. ఏంటంటే, యాకోబు తను తల్లిదండ్రుల యొక్క మాట చొప్పున ఆయన లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ దరిదాపు 20 సంవత్సరాలు ఉన్నాడు. అటు తర్వాత ఆయన తిరుగు ప్రయాణమై వస్తున్నటువంటి వేళలో తన సహోదరుడైన ఏశావు నదుకు తనకంటే ముందుగా దూతలను పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి యాకోబుతో చెప్పారు, మీ అన్న ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పి. సో ఆ సమయంలో యాకోబు మనసులో భయంకరమైనటువంటి భయము, వేదన, బాధ, కృంగుబాటు, దుఃఖము ఇవన్నీ ఏర్పడిపోయాయి. అందువలన తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ 2 గుంపులుగా చేసి వారందరినీ ఆయన ఆ యబ్బోకు రేవు దాటించేసి వారిని పంపేశాడు. ఆ రాత్రి ఆయన ఒంటరిగా ఆ యబ్బోకు ఆ యొక్క రేవు దాటిన తర్వాత ఆ యబ్బోకు వాగు ఆ నది దాటిన తర్వాత ఆ చోట ఆయన ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో దేవునికి చెప్తున్నాడు. తను భయపడుతున్న విషయాలు వివరిస్తున్నాడు. బాధలలో, వేదనలలో ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి జ్ఞాపకం చేశాడు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆస్వాదిస్తాను, నీకు సంతానాభివృద్ధి కలుగు చేస్తాను, నీ సంతానం ఇసుక రేణువుల వల్లే విస్తారమగున్నట్లుగా చేస్తానని నీవు సెలవిచ్చావు కదా ప్రభువా. ఈ సమయంలో నీవే నాకు సహాయము, ఆదరణ, నాకు ఆధారం నువ్వే, కాబట్టి నువ్వు నాకు సహాయము చేయండి అని చెప్పి ఆయన ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవుడు చెప్పిన మాటలను ఆయన రిపీటెడ్గా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు సెలవిచ్చితివే, నేను నిశ్చయముగా నీకు తోడే ఉంటానని నువ్వు సెలవిచ్చావు కదా. ఇప్పుడు ఏశావు నా మీదకి రాబోతున్నాడు. ఆయన నన్ను, నా యొక్క పిల్లల్ని, నన్నే ఒక్కనే చంపాలనుకున్నప్పుడు నాతో ఉన్న పిల్లలందరినీ కూడా చంపేస్తాడు. ఇంత భయంకరంగా నేను భయపడుతున్నాను, నేను దిగులుతో ఉన్నాను, కృంగిపోతున్నాను, శ్రమలలో, ఇబ్బందుల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో ఉన్నాను. నీవు నాకు వాగ్దానం చేశావు, నీ మాట నా జీవితంలో జ్ఞాపకం చేసుకో అని దేవునికి ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున మన దైనందిన జీవితంలో మనము ఇటు శారీరకంగా కానీ, ఇటు ఆధ్యాత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ దేని విషయంలో మనం భయపడుతున్నామో, దేని విషయంలో మనం కలవరపడిపోతున్నామో, దేని విషయంలో మనం కృంగిపోయి ఉన్నామో, వాటి విషయంలో మనం మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో దేవుని వాగ్దానాల్ని మనకు రాయబడినటువంటి ఆ మాటలను దేవునికి మనం హృదయపూర్వకంగా నమ్ముతున్న నీ మాటను నీవే సెలవిచ్చావు కదా, ఈ మాట చొప్పున నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీకు ఆయన సహాయకుడై నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, నీ ప్రార్థనకు ఆయన చెవిగుతాడు. సో యాకోబు దేవునికి చేసిన ప్రార్థనలో ఎంత మనసారా హృదయపూర్వకంగా ఆయన ప్రార్థన చేశాడంటే అంత హృదయపూర్వకంగా ఆయన మనసారా ప్రార్థన చేశాడు. తద్వారా దేవుడు యాకోబు యొక్క ప్రయాణంలో ఏశావు ఎదురొచ్చాడు. కానీ ఏశావు ఎదురొచ్చినప్పుడు యాకోబు ఎలా మాట్లాడాలో, అలాగే యాకోబుతో ఏశావు ఎలా ఉండాలో దేవుడు, ఇతను నాకు కీడు చేస్తాడు, ఇతను నాకు హాని చేస్తాడు అని అనుకున్నటువంటి ఆ వ్యక్తి యొద్ద నుండి ఎంత దయగలిగిన మాటలు, ఎంత ఆదరణకరమైన మాటలు, ఎంత ఓదార్పు కలిగిన మాటలు. నిశ్చయముగా ఈ పని జరగదు, ఇతడు నాకు ఆటంకంగా ఉన్నాడు, ఇతడు నాకు అడ్డుబండగా కఠినుడిగా ఉన్నాడు నా విషయంలో అని నువ్వు ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తిని గురించి
భయపడుతున్నావా, బాధపడుతున్నావా? అటువంటి సమయంలో నువ్వు ప్రార్థన చేసి నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్న వాగ్దానాన్ని నీవే సెలవిచ్చావు కదా ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయండి అని నువ్వు ఆయనకు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నీకు ఆయన సహాయం చేయుటకు సమర్థుడై ఉన్నాడు. దేవుడు తాను సెలవిచ్చిన మాటకు వ్యతిరేకంగా ఏ విషయంలో ఏ పనిని ఆయన చేయడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఈ విధంగా నువ్వు సెలవిచ్చావు అంటూ ప్రతిరోజు ప్రతి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని బాధలలో ఆవేదనలో మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ఆయన మనకు తోడై ఉండి నిశ్చయముగా మన కన్నీళ్ళు ఆయన చూసి ఆయన మన వేదనను ఆయన అర్థం చేసుకొని మనకు వ్యతిరేకంగా లేచి వస్తున్నటువంటి ఎవరినైనా సరే ఆయన మనసు మార్చి వారి హృదయాలను మార్చి వారి బ్రతుకులలో దేవుడు గొప్ప గొప్ప చేంజెస్ మన ఎదుట వాళ్ళు వచ్చినప్పుడు వీరి గురించేనా నేను భయపడింది అన్నంత రీతిగా పరిస్థితిని దేవుడు మార్చగలిగినవాడు. నువ్వెవరి గురించి భయపడుతున్నావు? ఇంట్లో ఉన్నటువంటి భర్త గురించి, లేకుంటే భార్య గురించి, లేక అత్తమామల గురించి, లేకుంటే ఇరుగు పొరుగు వారి గురించి, నీ బంధువర్గంలో కావచ్చు, బయట వారు కావచ్చు, నీ ఉద్యోగ వ్యాపారాలు నువ్వు చేస్తున్న ఎక్కడున్నా సరే నువ్వెవరి గురించి భయపడుతున్నావు? ఎవరి ద్వారా నీ బిజినెస్ ఇబ్బందులు ఎదురవుతుంది, డౌన్ అయిపోతుంది అన్న పరిస్థితులు నీకు తలెత్తుతున్నాయో ఆ పరిస్థితులన్నిటిలో కూడా నిశ్చయముగా నీవు దేవునికి మానక ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిశ్చయముగా ఆయన నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆయన నీకు సహాయం చేసి తను ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయన నిన్ను బలపరుస్తాడు. నీకు అనారోగ్యంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విశ్వాసంతో కూడి అదేవిధంగా వాగ్దానాలు నువ్వు దేవునికి జ్ఞాపకం చేస్తూ నీవు సెలవిచ్చావయ్యా ఆ మాటను అంటూ నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే నీ బాధలలో వేదనలో నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని అలాగే అడుగు, నాకు సహాయం చే ప్రభువా అని. తప్పకుండా ఆయన నిన్ను కనికరిస్తాడు, నీకు సహాయకుడై నీ పక్షాన నిలబడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు ప్రభు. రక్షకుడా అయ్యా, ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మీ పాదాల దగ్గర ప్రాధేయపడుతున్నాం అయ్యా. మేము బాధలలో వేదనలో నాయన మేము వెళ్తున్న మార్గాలలో అయ్యా మేము ఏ విధమైనటువంటి భయాలకు, కలవరాలకు, కన్నీళ్లకు కారణమవుతున్నటువంటి సమస్యలను, పరిస్థితులను, వ్యక్తులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతిరోజు ఈ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ సన్నిధిలో మేము మీకు ప్రార్థన చేసినప్పుడు నాయన పరము నుండి మీరు మా ప్రార్థన ఆలకించి అద్భుతమైన రీతిలో కార్యాలు చేసే దేవుడు అని మీ లేఖనాల ద్వారా మీరు తేటపరిచారు. యాకోబు మీరు సెలవిచ్చారు కదా, నేను నీకు తోడై ఉంటానని, నిన్ను ఆస్వాదించి నీకు సంతానాభివృద్ధి కలుగు చేస్తానన్న మీ వాగ్దానాన్ని ఆయన మీకు జ్ఞాపకం చేసుకొని మీకు ఆయన జ్ఞాపకం చేసి ప్రార్థన చేసినప్పుడు అయ్యా తాను భయపడినటువంటి ఏశావును బట్టి, తాను ఎదుర్కొన్నప్పుడు కలిగినటువంటి ఆనందం, సంతోషాన్ని బట్టి అయ్యా మీ యొక్క లేఖనాల్లో మేము కూడా అయ్యా విశ్వసిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటున్నటువంటి వాతావరణాన్ని కూడా మీరు ఆ గంభీరమైన వాతావరణాన్ని మాకు అయ్యా సంతోషకరంగాను ఆహ్లాదకరంగా మీరు మార్చే దేవుడై ఉన్నారని మీ లేఖనాల ద్వారా మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మీ స్తోత్రం. మీ ఆత్మ చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు ఆయన ప్రతి బిడ్డ యొక్క కన్నీళ్ళు మీరు తుడిచి ఒక్కొక్కరిని మీరు ధైర్యపరచండి. ఈ దినం మాత్రమే కాదు, మీరు ఆఖరి పర్యంతం కూడా వారు ఆ విధంగా సంతోషంగా మిమ్మల్ని అయ్యా మీ యొక్క సన్నిధిని, మీ వాగ్దానాన్ని నమ్ముతూ ప్రతిరోజు మీ వలనైన సహాయం పొంది ముందుకు సాగుటకు సహకరించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని వాగ్దానాల మీద నమ్మిక ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఎదుగుతున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం
నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యం ప్రభు మనకు తోడే ఉండే ఆ విధంగా మనల్ని ఆస్వాదించి ఆయన దీవిస్తాడు. కృప మనల్ని ఆ విధంగా బలపరుస్తుంది. వాగ్దానాల గురించి నువ్వు దేవునికి జ్ఞాపకం చేస్తూ నీకు ఏ పరిస్థితుల్లో ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ఆ విషయాన్ని నిర్గమకాండం 15:26 ఐగుప్తులు కలిగి చేసిన ఏ రోగం నీకు రానియను అన్న మాట ఉంది కదా, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ మాట సెలవిచ్చావు కదయ్యా, ఈ మాట ప్రకారం నన్ను స్వస్థపరచు. అలాగే ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచుననే కీర్తన గ్రంథంలో ఉంది. సో ఆ వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. మరొకసారి క్రొత్త నిబంధనలో ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందిరన్న దావీదుని పేతురు రాసిన మాటలని, ఆ మాటలను జ్ఞాపకం చేసుకో. యాకోబులో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకో. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్న వాక్కును దేవుని సన్నిధిలో ఈ మాటలను చెప్పి వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు అలాగే ప్రార్థన చేయి. తప్పకుండా నిన్ను ప్రభు స్వస్థపరుస్తాడు. విశ్వాసం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు అని పితృడైన అబ్రహామును గురించి రాయబడింది. ఈ విధంగా మనం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏ పరిస్థితి అయినా సరే, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, ఆత్మీయంగా అన్ని విషయాలు ప్రభు నీకు సహాయం చేస్తాడు. మనల్ని బలపరిచిన